హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దవే సౌజన్య ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేను ఉల్లిపాయ కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకోవాలి. తీసుకొని మనం కొంచెంసేపు నీళ్ళలో నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఘాటు ఉంటాయి కదా, ఇట్లా పీసెస్గా కట్ చేసుకోవాలి. చేసేసుకొని దీనికి తగ్గట్టు కారానికి, మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు అవి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ తీసుకున్నాను. ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అట్లానే బెల్లము, ఉప్పు, పసుపు కూడా వేసుకొని మనము ఇవేవి నూనెలో వేయించుకోక్కర్లేదు ఫ్రెండ్స్. ఇవి మిక్సీ పట్టుకున్నాక ఆ కారాన్ని, ఉల్లిపాయ కారాన్ని మనం కొంచెం నువ్వుల నూనె కానీ మామూలు నూనెలు కానీ ఇంత ఇంగు వేసి, చిటికెడంత ఇంగు వేసి పోపు వేసుకుంటే ఇది మనకి చాలా బాగుంటుంది. దోశల్లోకి బాగుంటుంది, పునుగులు కానీ లేకపోతే మైసూర్ బజ్జీ, గుంటు పొంగనాలు వాటిల్లో కూడా బాగుంటుంది. ఇది అన్నంలో కూడా తినచ్చు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనా, ఇవి మొత్తం మిక్సీ పట్టేసుకుంటున్నాను. బెల్లం అనేది మనము ఇది కండ్రెక్కకుండా ఉండటం కోసం కొంచెం తీసుకుంటున్నాను. మీకు బెల్లం లేదు, ఇష్టం లేదు అంటే పంచదార అయినా వేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి ఇది మిక్సీ పట్టేసుకున్నాను. వచ్చేసి ఇప్పుడు ఈ చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఉప్పు, పసుపు ఇది దోశ మీద కూడా వేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ కారం దోశ అంటారు కదా, హోటల్లో చేస్తారు. రుచికి సరిపడా ఉప్పు, అట్లానే పసుపు. ఇదిగోండి ఫ్రెండ్స్, పసుపు ఉప్పు వేసుకున్నా. ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకొంచెం మెత్తగా పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ వేసేసుకున్నాను. మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఇది కొంచెం మనం నూనెలో జీలకర్ర, ఇంగువ వేసి, ఈ పచ్చడైనా అందులో వేయచ్చు, వేడి నూనె అయినా ఇందులో వేస్తే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి వాటర్ కదా, ఆనియన్ అయినా వాటరు, మనం వాటర్ వేసి మిక్సీ చేసుకుంటాం కాబట్టి మనకి నూనెలో ఫ్రై చేస్తేనే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, లేకపోతే పాడైపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది పెట్టేసుకున్నాను కదా, ఇందులోకి కొంచెం మనం నూనె వేసేసుకోవాలి. నూనె వేసుకొని జీలకర్ర, ఇంగువ వేసుకుంటే సరిపోతుంది మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, నూనె వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి కొంచెం జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కొంచెం ఇందులోకి ఇంగు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వేసేసుకున్నాం కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక మనకి ఇదిగోండి అయిపోయింది. వేడి వేడి ఎమ్మి టేస్టీ ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి, దోశల్లోకి, పునుగులు, గుండె పొంగనాలు, మైసూర్ బజ్జీ వేటిలోకైనా మనకి యూజ్ అవుతుంది ఈ యొక్క చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇప్పుడు పెనం పెట్టేసుకున్నాను. ఇందులోకి దోశ వేసుకొని చూపిస్తాను మీకు. దోశలో కూడా తింటారు కదా. ఇదిగోండి దోశ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ వేసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ చట్నీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చట్నీ తీసుకొని దీంట్లో వేసుకొని తింటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ఈ కారం దోశ మీద కూడా రాస్తూ ఉంటారు, అది ఇంకొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంది.